ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. నిన్ను చూశాక నడవచాత కానుడు కూడా ఒప్పుకుంటూ వస్తాడు నీ దగ్గరికి. నడవచాత కానుడు కూడా ఒప్పుకుంటూ వస్తాడు నీ దగ్గరికి. ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, ఆ మిషన్ ఆపరేటర్ ఎవరో చాలా అదృష్టవంతుడు. అంతేగా మరి బ్రో, ఆ పాపాని ఆపరేట్ చేయాలంటే మినిమం డిగ్రీలు పిహెచ్డీలు కూడా సరిపోవేమో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలా ఉంది పాప. అయితే ఏమనుకుంటున్నావు మరి? మినిమం డిగ్రీలు పిహెచ్డీలే సరిపోవంటే ఆ మిషన్ ఆపరేటర్ ఏం చదివి ఉండాలో అర్థం చేసుకోండి. అలాంటి డిగ్రీ పట్టాలు చాలా పొంది ఉండాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అది నడుమా లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కట్ట? అది నడుమే బ్రో. కష్టపడి జిమ్కి వెళ్ళేసి షేపులు చేంజ్ చేసి డైట్ మెయింటైన్ చేస్తూ టక్కా టక్కా షకి షకిమని మనల్ని చూపిస్తూ అందాల్ని ఊరిస్తుంది బ్రో. టక్కా టక్కా షకి షకిమని మనల్ని చూపిస్తూ అందాల్ని ఊరిస్తుంది బ్రో. అది నడుము కాదు అని ఎలా చెప్తావు? ఔటర్ రింగ్ రోడ్ ఎలా అవుతుంది? నడుము ఉంపు సొంపులు చూడు, మామూలుగా లేదు, కొత్త దిమ్మ తిరిగిపోతుంది అని మన మహేష్ బాబు గారి డైలాగ్ ఉంటుంది కదా ఓకేలో. సో తన నడుము కటౌట్లు అలా ఉన్నాయి మరి. అది మ్యాటర్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నిన్ను చేసుకున్నవాడు అదృష్టవంతుడు. చేసుకున్నవాడు అదృష్టవంతుడో కాదో నాకు తెలియదు, కానీ చేసేవాడు మాత్రం అదృష్టవంతుడే. చేసేవాడు మాత్రం అదృష్టవంతుడే. ఎందుకంటే ఆ ఫిగర్కి, ఆ ఫిజిక్కి, ఆ పాపకి వహువా 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 ఒక్కడంటే కష్టం. మినిమం డిగ్రీలు పిహెచ్డీలు ఉండేవాళ్ళు కావాలా. కాబట్టి చేసుకున్నవాడు కాదు, చేసేవాడు అదృష్టవంతుడు. ఓకేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, సూపర్ సాంగ్స్. వీడియోలో బిత్తిరోళ్ళలాగా ఉన్నాడయ్యా. అందరూ ఆ పోరీలో ఏం బాగుంది, ముక్కు బాగుందా, నడుము బాగుందా, ఫిజిక్ బాగుందా, ఏం బాగుందా అని చూస్తా అంటే వీడియో సూపర్ సాంగ్ మీద పోయిండాడు. వీడు ఖచ్చితంగా ఎవడో తేడాగాడేనయ్యా. వీడు ఖచ్చితంగా ఎవడో తేడాగాడేనయ్యా. సాంగులు గింగులు అంటుండు. అంత మంచి ఫిగర్ని ముందర పెట్టుకొని ఎవడన్నా సాంగ్ గురించి చెప్తున్నాడా? కామెంట్స్ చూడండి ఒకసారి. తేడా తేడా కామెంట్లు ఎందుకు పెడుతున్నారు? కొంచెం మారండి అయ్యా, మారండి ఇకరైనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఒక్కసారి ఆ నడుము పైన చేయి పెడితే చాలు, 1 year దాకా నా చేయి కడుక్కోను. 1 year దాకా చేయి కడుక్కోకుండా ఉండడం ఎందుకు బ్రో? ఒకసారి ఆ నడుము పట్టుకున్నాక చేయిని కూసుకొని పక్కన పెట్టుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకో, అది అలానే ఉంటుంది. మరి కడుక్కోకుండా ఉంటే కంపు దొంగతుంది అయ్యా. మరి కడుక్కోకుండా ఉంటే కంపు దొంగతుంది అయ్యా. మీ ఇంట్లో వాళ్ళందరూ పారిపోతారు, ఊరేసుకొని చచ్చిపోతారు. ఒక నడుము పట్టుకుంటేనే అలా అంటున్నావు. బంతులు గింతులు కనుక ముట్టుకొని ఉంటే ఇంకా ఏమనుకునేటోడయ్యా? పోయి పని ఏమైనా చేస్తుంటే అది కోసుకునేటోడా? నీ జీవితం మొత్తం ఏమైనా చేయను, చేసుకోను, ఆమెను ఒక్కనే చేశాను కదా చాలు అనుకుంటావా? ఏంది? ఊకోవయ్యా, ఊకో, తుతుతుతు అంటావు. జనంతా మారు జరా. ఈ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అది నడుమ నాగార్జున సాగర? అరే నడుముకి నాగార్జున సాగర్కి ఏమైనా సంబంధం ఉన్నారా? అరే నడుముకి నాగార్జున సాగర్కి ఏమైనా సంబంధం ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు పోలిక ఉన్నారా? ఇదే కామెంట్ రావాయి. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనికి మాలిన కామెంట్స్ పెడతారో అర్థం కాదు. ఒక కామెంట్ అంటే ఎలా ఉండాలంటే, ఆ కామెంట్ని చూసి ఆ పోరి వా ఏమి కామెంట్ పెట్టాడని నీకు ఇన్బాక్స్లో మెసేజ్ చేసి నీతో కలుపుగోలుగా మాట్లాడుకోవాలి. అలా పెట్టాలా? ఇంప్రెస్ చేయండి. అది నడుమా, సాగరా, డ్యామా, ఏంది ఇది? ఎందుకని? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, కంచం ఏంటి ఇంత ఉంది? ఆ కంచం అనేది కాదులే బ్రో, మనం చూసి సంతోషించేటోళ్ళమే. అట్లీస్ట్ ఆ కంచాన్ని మనకి చూపిస్తుంది కాబట్టి చూసి సంతోషించు. అది పెద్దగుందా, చిన్నగుందా, మెల్లగుందా, స్పీడ్గా ఉందా, అది పాయింట్ కాదు. అది పెద్దగుందా, చిన్నగుందా, మెల్లగుందా, స్పీడ్గా ఉందా, అది పాయింట్ కాదు. ఆ కంచం మనకు కనిపిస్తుందా లేదా, అదే పాయింట్. ఓకేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అయినా సరే నీ నడుము గిల్లాలే, ఓరి నీ కక్కుతున్న కమాండము, ఓరి నీ కక్కుతున్న కమాండము. ఆ నడుములో ఏముందయ్యా? సరే ఓకే గిల్లుతావు, జస్ట్ నడుముకే 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలు పెడితే దీనికి మించిన మంచి ఫిగర్స్ వస్తారు. నువ్వు జస్ట్ 1,00,000కే నువ్వు జస్ట్ నడుముకే అలా అంటున్నావు. ఎందుకయ్యా? ఎందుకు?
ఈ సభ్య సమాజానికి ఏం మిస్డ్ కాలు మెసేజ్లు ఇద్దామని. మీరు ఇలాంటి వాటికి ఒక నడుముకే ₹1,00,000 అంటే దానికి దీనికి అని చెప్పేసి వాళ్ళకి డిమాండింగ్ పెరిగిపోతుంది అయ్యా. ఏది ఉన్నా సరే పాపం ఇచ్చోళ్లే కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్స్ కొంచెం ఆ డిమాండ్ని తట్టుకొని వెళ్ళేటట్టు, మాట్లాడేటట్టు, ముట్టుకునేటట్టు కామెంట్లు పెట్టండి. వాళ్ళు కూడా కామెంట్ చేయాలి కదా. నడుముకే ₹1,00,000 నువ్వు ఇచ్చేస్తే మిగతా వాళ్ళని చిప్పలు పట్టుకొని ఉండాలా మిడిల్ క్లాస్ వాళ్ళు? జర చూసి కామెంట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సూపర్. ఏం సూపర్? తన లిప్స్ సూపరా, ఫేస్ సూపరా, నడుము సూపరా, మందులు సూపరా? ఏం సూపర్ చెప్పు, మా క్లారిటీ. వీ వాంట్ క్లారిటీ అబ్బా. సూపర్ అంటే పాట సూపరా? చెప్పండి అయ్యా, చెప్పండి. కామెంట్లో క్లారిటీ లేదని చెప్పండి. చెప్పండి అయ్యా, చెప్పండి. కామెంట్లో క్లారిటీ లేదని చెప్పండి. ఇంకెప్పుడు మారుతారో చెప్పండి. ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తారో తెలియదు. ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? అండ్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎవరు తప్పుగా అనుకోకండి. తప్పుగా అనుకుంటే క్షమించేసేయండి. ఇన్స్టాగ్రామ్లో రీల్కి వచ్చిన కామెంట్స్ని నేను తెచ్చి మాత్రమే చదువుతున్నాను, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసము.